నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధికి 1000 కోట్లు కేటాయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మరలా వెలుగు నింపే దిశగా తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఓయూకి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 1000 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ 100% ప్రపంచంతో పోటీ పడగలిగే ఒక స్టాన్ఫర్డ్, ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో మనకేం తక్కువ 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. ఎవడో 1,00,000 కోట్లు కట్టింది, కూలింది, పోయింది. 1,00,000 కోట్లు గంగలో పోయింది, గోదావరిలో పోయింది. మీకోసం ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టడానికి మాకేమైనా దరిద్రం ఉందా? నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ తెలంగాణకు ప్రత్యామ్నాయ పదం ఉస్మానియా విశ్వవిద్యాలయమే అని అన్నారు. తెలంగాణ, ఉస్మానియా, తెలంగాణ ఉద్యమం అవిభావ్య కవలలని అన్నారు. పివి నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి, జార్జ్ రెడ్డి, గద్దర్ వంటి మహనీయులను అందించిన పవిత్ర గడ్డ ఇది అని పేర్కొన్నారు. ఓయూలో 90 కోట్లతో నిర్మించిన దుందుభి, భీమా హాస్టల్ భవనాలను సీఎం ప్రారంభించారు. అలాగే డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్లకు శంకుస్థాపన చేశారు. విశ్వవిద్యాలయం కేవలం చదువులకే కాకుండా పరిశోధనలకు వేదిక కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక ప్రొఫెసర్ కోదండరాంను ఎమ్మెల్సీగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావేత్తలకు గౌరవం ఇచ్చిందని గుర్తు చేసిన రేవంత్, బీఆర్ఎస్ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పదవిని తొలగించారని తీవ్రంగా విమర్శించారు. ఇవాళ ప్రొఫెసర్ కోదండరాం గారిని ఎమ్మెల్సీగా చేసినాం. ఎందుకు? మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు. నేను మళ్ళీ చెప్తున్నా, సార్ను 15 రోజులు మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం. ఎవడడ్డం వస్తాడో చూద్దాం. ఏం పైశాచికానందం ఇది, ఏం శునకానందం. సార్ ఒక్కడు ప్రొఫెసర్గా ఉంటే తప్ప, ప్రొఫెసర్ గారు ఎమ్మెల్సీగా ఉంటే తప్ప? మీ ఇంటిల్లి పాదు మంత్రులు ఉండొచ్చు, ముఖ్యమంత్రులు ఉండొచ్చు, ఎమ్మెల్సీలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు, అన్నీ మీ కుటుంబం ఉండొచ్చు. కానీ పొలిటికల్ చేసి చైర్పర్సన్గా పనిచేసిన కోదండరాం గారు ఒక ఎమ్మెల్సీ ఉంటే మీ దుఃఖమేందని అడుగుతున్నాను. విద్యార్థుల ప్రశ్నలకు నేను చిత్తశుద్ధితో సమాధానం చెప్తా. ఓయూని ఆక్స్ఫర్డ్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అవసరమైన నిధులు, సౌకర్యాలు అందించడానికి ఎటువంటి వెనకడుగు ఉండదని అన్నారు. ఇక నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం తెలిపారు.